Smoking and consumption of alcohol is injurious to health. ఒక మహానుభావుడు రేపటి మన దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందన్నాడు. కానీ ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే పాస్వర్డ్ చేంజ్ చేసినంత ఈజీగా అమ్మాయిలు చేంజ్ చేస్తున్నారు. అలా నా అమ్మాయిలు ఎంత తక్కుతున్నారా మీరే చూడండి. హే ఒక్క నిమిషం, మా డాడీ కాల్ చేస్తున్నాడు. మా డాడీ రా. చెప్పు, డాడీతో మాట్లాడుతున్నా. అలాంటి యువకులకి అదే ఇది. రేయ్ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా. రేయ్ ఫోన్ రింగ్ అవుతుందిరా. రేయ్ ఫోన్ రా. ఆస్తి కోల్పోయిన అంబానీలా వైరస్ వచ్చిన ఐఫోన్లా డిప్రెషన్ ఏంట్రా. అయినా నువ్వు ఇంతకు ముందులా లేవురా. లవ్లో పడినప్పటి నుంచి చాలా మారిపోయావు. అసలు దేనికి రెస్పాన్స్ లేదు. అదేం లేదురా, రిజల్ట్ కదా, కొంచెం టెన్షన్ అంతే. అయినా లవ్ విషయంలో నేను చాలా లక్కీరా. తను చాలా అండర్స్టాండింగ్. రే తను సిరిలా ఉంది కదా. తను సిరి ఏంట్రా. లేదురా తను సిరియే, కావాలంటే చూడు. చెప్పు. ఎక్కడున్నావు? నేనా? మాదాపూర్. సరే. బంజారీల్స్లో ఉండి మాదాపూర్ అని చెప్పింది ఏంటి? అరే కార్తీక్, ఇక్కడ ఉన్నారా? మన రిజల్ట్స్ వచ్చారా? నీకోటి, ఆడుకోటి, నాకు 2. ఏంట్రా? ఆస్తులరా. బ్యాక్లాగ్లా. ఏం టైమింగ్ అనేది? ఏం టైమింగ్ రా? ఇలా జరగకూడదే. ఇంతకెవడాడు? నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? అందరిలాగే మనోడు కూడా తన లవర్ని ఇంకొకరితో చూసి తట్టుకోలేకపోయాడు. చూడండి, వాడి కళ్ళలో కంగారు, మాటల్లో వణుకు, బాడీలో బెరుకు. అసలు ఇంతకీ మనోడు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే,
పదరా హ్మ్? వెళ్దామా? పద. చిప్స్ బాగున్నాయి కదరా? ముందు ఆ తిండి మానరా. నువ్వేమైనా పెడుతున్నావా? నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్తాం. నీకు జలసీరా? ఇదిగో. అరే స్టార్ట్ అవ్వట్లేదేంటి? అమ్మయ్యా, ఎక్కువ. హ్మ్. పోనీ. హే, నీకేదో లవ్ బుక్ వచ్చినట్టుంది. లవ్ బుక్ ఏంటి? లవ్ లెటర్ కామన్ కదా, కొత్తగా ట్రై చేసినట్టున్నాడు. టైటిల్ కూడా ఇచ్చాడు, లైఫ్ లో బై క్రిష్ అంట. ఏమైందో చూడు. ఇప్పుడు కాదు కానీ ఇంటికెళ్ళి తిరిగా చూద్దాం పద. సరే. ఇటివ్వరా. హ్మ్? హ్మ్. ఇది కాదురా, మరి నా బుక్ రా. అరే అది అక్కడే పెట్టారా? నీ అబ్బా ఎక్కువ. ఇక్కడేనా? ఆ, ఎక్కడ పెట్టారా? ఇక్కడే పెట్టారా యాక్టివా మీద. వెళ్ళిపోయినట్టుందిరా. ఎంత పని చేశారా లడ్డుగా. ఏముంది, బుక్కే కదా, ఇంకోటి కొనిస్తాలే. రే, కొనివ్వడానికి అది అంగట్లో అమ్మేది కాదు, బజార్లో దొరికేది కాదురా. ఏ హిమాలయాలు అమరా? యూనివర్సల్ దొరకదా? రే, బుక్ దొరుకుతుంది కానీ అందులో నా భావాలు దొరకవురా. సారీరా, అదంత ఇంపార్టెంట్ బుక్ అనుకోలేదు. సరే పద. నీ నయనాలలో సరసిజముల రూపాలని, నీ అధరాలలో సప్తశతి విరుల మకరందాలని, నీ అందాలలో శతకోటి పుష్పాల సౌందర్యాలని, నీ కురుల పరిమళాలలో సహస్ర కుసుమాల సౌరభాలని, నీ నడుములో రాజహంసల వయ్యారాలని, నీ నడకలో సెలయేటి పరవల్లని కలబోసి మలిచాడా నిను ఆ బ్రహ్మ. వర్ణించుటకైనా చాలునా నాకీ జన్మ. బై క్రిష్. మాటల కందని మౌనం, నీపై నా ప్రేమ. చూపుల కందని చిత్రం, నీపై నా ప్రేమ. మధ్యలోనే ఆపేశాడేంటి? మన టాలెంట్ ఉపయోగిద్దాం.
ఈరోజు ఒక అమ్మాయిని చూశాను రా, ఏముందిరా. ఏముంది? ఐశ్వర్య రాయిని లక్కీ రాయిని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. తల కొట్టుకోవడానికి ఏరైతే ఏంట్రా? రే లడ్డుగా, నా బుక్ ఎడ పెట్టావరా? ఇంతకు అమ్మాయిని ఎక్కడ చూసావురా? ఉండేది బంజారాహిల్స్ బి బ్లాక్ 13/6. సో ఆమె డీటెయిల్స్ నాకు డీటెయిల్గా కావాలి. ఆ అమ్మాయి పేరు శిరీష అలియాస్ సిరి. అలా పేరు శివారెడ్డి. అది చదివేది బీటెక్. దానికి ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్, ఒకటి అను, ఇంకొకటి శృతి. నీకు పనికొచ్చే విషయం ఏంటంటే అమ్మాయికి నో బాయ్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పోతే ఒక 5 పానీపూరి తినడానికి పంజగుట్ట వెళ్తుంది. అమ్మని ఈడే అబ్బా. చూడలేదేంటి? హలో రే లడ్డుగా, ఎక్కడ తెచ్చారా? 10 నిమిషాల్లో వస్తాను. 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి 10 నిమిషాల్లో 10 సార్లు పదే నన్నే చూస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదిగో 11సారి. అబ్బా, సరే నువ్వు రావుగా, పెట్టే, నేనే వస్తా. హలో హలో రేయ్, నేనెక్కడికి వెళ్ళాలి, ఆడెక్కడికి వస్తాడు? ఇంకా రావట్లేదేంటి? హలో వెళ్ళడుగా, ఇంకేంసేపు వెయిట్ చేయాలి? ఎక్కడ ఉన్నావు? ఏం నీ ప్రాబ్లం? 1 వీక్ నుండి చూస్తున్నా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నా. యాదృచ్ఛికం అంటే కోఇన్సిడెన్స్, ఇప్పుడే డిక్షనరీలో చదివా. అవునా, సరే. హే సిరి, ఏంటి? నీతో 5 minutes పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఇక్కడ నువ్వు వినేది కాదు. రేపు ఈవినింగ్ 5 o'clock కేఫ్లో కలుస్తున్నాం. బాయ్. నేనెందుకు రావాలి? నేను చెప్పేది వినడానికి. నేను రాను. రేపు ఈవినింగ్ 5 o'clock వస్తున్నావు, అంతే. బాయ్. వస్తుందో రాదో? ఖాళీగా కూర్చునే బదులు ఏమైనా కానిస్తూ మాట్లాడితే బాగుంటుంది కదా. మరి రావడం ఎక్కువ ఉండి తేవడం కూడా నేనేనా? ఇదేంటి మన బుక్లో ఉంది? మన బుక్కే.
కవిత కంప్లీట్ కూడా చేసింది. వేదం కాదిది నాలో వేదన, తత్వం కాదిది నీకైనా తప్పన. క్రిష్ లవ్ సిరి. అబ్బో ఏదో చెప్పాలన్నా? ఏం లేదు, నేను ఇంకో 2 డేస్లో యూఎస్ వెళ్ళిపోతున్నా. మేబీ మళ్ళీ రాకపోవచ్చు. నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది అంతే. వెళ్తున్నా, బాయ్. హే క్రిష్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఏమన్నావు? ఒక్క నిమిషం ఆగమన్నా. అంతకు ముందు క్రిష్, నా పేరు నీకెలా తెలుసు? చెప్పు. నువ్వు నన్ను వారం రోజులుగా మాత్రమే ఫాలో అవుతున్నావు, కానీ నేను నీ బుక్ దొరికినప్పుడే నీకు నీ బుక్కి ఫిదా అయిపోయా. శృతి కలుస్తానంది. బాయ్. సరే బాయ్. ఎక్కడ పెట్టావురా? ఇక్కడే పెట్టారా యాక్టివా మీద. వెళ్ళిపోయినట్టుందిరా. ఎంత పని చేశారా లడ్డుగా. ఇదంతా నాకు ముందే తెలుసు, నీతో చెప్పించడానికి యూఎస్ డ్రామా అంతా. ఎలా? నీ బ్యాగ్లో నా బుక్ ఉంది, నా కవితకి నీ ముగింపు ఉంది, అది కూడా నేను రాయాలనుకుంది. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now, just now, ఈ తమాషా నాలోన మొదలైనది. పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది, గాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమి ఆకర్షణ పరిధి నుంచి దూరం చేస్తున్నది. అసలేంటినా ఇది నేనేనా అనుకోనే లేని సంగతైనా అరుదైన ఈ అనుభూతిలోనా ఓ నన్ను నేను గిల్లి చూడనా. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now, just now, ఈ తమాషా నాలోన మొదలైనది. పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది, గాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నాకు డౌట్. ఏంటి? లడ్డు ఏమో కార్తీక్ అంటాడు, నువ్వేమో క్రిస్టియన్ రాస్తావు. ఇంతకీ నీ పేరేంటి? కృష్ణ కార్తిక్. హే, నువ్వేంటి ఇక్కడ? అదే నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, చిన్న పని మీద వచ్చాను. అండ్ మీట్ మై కజిన్. ఓ ఐమ్ కార్తిక్. హాయ్, దిస్ ఇస్ సిద్ధు. ఓకే, చిన్న పని ఉంది, మళ్ళీ కలుస్తా. బాయ్. బాయ్. ఛే, సిరి గురించి తప్పుగా అనుకున్నానే. అసలు తన గురించి అలా ఎలా ఊహించగలిగాను? అసలు ఇంతకీ వాళ్ళు నిజంగా కజిన్సే అయితే అలా ఎందుకుంటారు? కథ ఇంత సింపుల్గా అయిపోతే బాగోదే. ఏం చేద్దాం? ఇందులో ఒక ట్విస్ట్ యాడ్ చేద్దాం. చెప్పు. ఎక్కడున్నావు? బయట ఫ్రెండ్స్తో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. పెట్టే. సరే. ఎవరు అతను? నేను నీ కజిన్ పరిచయం చేసావు. నా బాయ్ ఫ్రెండ్. ఏంటి, బాయ్ ఫ్రెండా? దట్ మస్ట్ బి యువర్ గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ ఆల్ ఓవర్ సిద్ధు, యు బ్లడీ సన్. షిట్.
ఎవ్రీథింగ్ ఫైన్ విత్ కార్తీక్. అసలు కార్తీక్ వస్తాడనుకోలేదు, కానీ తను రావడమే మనకి ప్లస్ అయింది. పార్షియల్గా ప్లాన్ వర్కౌట్ అయినా పర్ఫెక్ట్గా రిజల్ట్ వచ్చింది. అసలు ఏం జరిగిందంటే ఏంట్రా నువ్వు డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా అమ్మాయిని చేంజ్ చేస్తావు? అమ్మాయిలు మొబైల్ ఫోన్ లాంటి వాళ్ళరా, కొత్తవి కవ్విస్తాయి, పాతవి బోర్ కొడతాయి. ఇది అంతే. నిన్న శ్వేత, ఈరోజు శృతి, రేపెవరో. అలా సిద్ధు గురించి లడ్డు చెప్పిన తర్వాత డైరెక్ట్గా శృతికి చెప్తే నమ్మలేదు. అందుకే ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి ఇదంతా చేశాను. నేను చేసిన తప్పో కాదో నాకు అనవసరం, కానీ శృతి లైఫ్ సేఫ్. ఇప్పుడు సిరి చేసిన తప్పో ఒప్పో అనే విషయం పక్కన పెడితే ఇది కేవలం నలుగురు కథ మాత్రమేనా? హలో మధు, చెప్పు. అయ్యో రాజు, మధు కాదు, ప్రియా. ఓ ప్రియా, నువ్వా? ఇంకేం విషయాలు? Bye.